ఎలా చూడాలి సార్ ఈ ఈ పరిస్థితుల్ని? అంటే ఇది కొత్త ఏం కాదు అంటే ఈ మధ్య కాలంలో బయట ఆమె పేరు రెగ్యులర్ గా వింటున్నాం. 4-5 సంవత్సరాల నుంచి ఆమె పేరు రెగ్యులర్ గా ఏదో సందర్భంలో వింటానే ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ సందర్భాలు ఎక్కడ ఎవరూ చూసిన సందర్భం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ అది ఆమె కొంచెం పబ్లిక్ సర్వీస్ లో ఉండాలని, రాజకీయం అనే ఎందుకు అనుకోవాలా, ప్రజాసేవలో కొంత వర్క్ చేద్దాము అని చెప్పిన ఆలోచనతో ఆమె కొంత అభావంతో ఉందని దానికి సంబంధించి అడుగులు ముందుకు వేస్తుందని చెప్పని విన్నా. మొన్న ఎప్పుడో నాకు పాలకొల్లు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు పెట్టుకున్న ఈ వనభోజనం కార్యక్రమంలో రంగా గారి అమ్మాయిని మేము పిలుస్తున్నామండి, ఇలా మా కార్యక్రమానికి వస్తున్నారు అని కూడా చెప్పారు. అది మంచి శుభ పరిణామం. రంగా గారికి ఆయనకు ఒక గౌరవం మర్యాద ఉంది. ఆయన ఎంతో నిబద్ధతో పనిచేసిన ఒక నాయకుడు ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాధా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యాక్చువల్ గా ఏ అధికారికమైన పెద్ద పదవుల్లో కూడా ఏం లేడు, అప్పుడెప్పుడో ఎమ్మెల్యే చేయటం తప్ప. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాధా గారిని వాళ్ళ కొడుకుగా అందరూ అదే గౌరవం అభిమానం ఇచ్చి చూస్తున్నారు కదా ఆయన్ని. రంగా గారిది ఈ రోజు కూడా బహుశా ఎక్కడ అలా చరిత్రలో ఉండదేమో, చరిత్ర ఎక్కడ జరగదేమో. ఒక ఎమ్మెల్యే, మామూలు ఎమ్మెల్యే మనిషిది నాకు తెలిసి మొన్న ఈ 5-6 సంవత్సరాల్లో నాకు తెలిసి రంగా గారికి 1000 విగ్రహాలు పెట్టుంటారు. అంత ముందున్న విగ్రహాలు కాకుండా. అంటే అది అంటే కాపులు ఆయన జాతిలో పుట్టాడు కాబట్టి కాపులు ఎక్కువ అభిమానించవచ్చు. కానీ ఆయన అందరి నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాలు. విజయవాడలో రంగా గారి వర్ధంతో వచ్చిన కార్యక్రమాలు వచ్చినాయి అంటే అన్ని కులాల వాళ్ళందరూ కూడా ఎవరి ప్రాంతంలో వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. ఎక్కడ జరగదు అట్లా, అన్ని వార్డుల్లో చేస్తారు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి, ఒక ఎమ్మెల్యే చేసిన మనిషి, జస్ట్ కార్పొరేటర్ ఎమ్మెల్యే చేసిన మనిషికి అంత, అది ఇన్ని సంవత్సరాల తర్వాత మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది కదా. అవును, ఇది 20-40 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అంటే రాజకీయ నాయకులు రాజకీయాలు వాడుకుంటున్నారులేండి. మొన్న ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది రంగా గారి పేరు చెప్పారు. ఎలక్షన్స్ ముందు చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత కూడా చెప్పారు. కానీ తర్వాత ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రంగా గారి జయంతి కానీ వర్ధంతో వస్తే మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరు కనపడరు. కనీసం పూలు కూడా సమర్పణ చేయరు ఆయనకి. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఆయన పేరు అంటే అంత ప్రభావం చేస్తుందని అర్థం. అవును, ఆయన పేరు రాజకీయాల్లో అంత ప్రభావం చేస్తుంది. అంటే ఒక స్వార్థం లేకుండా ఒక నిజాయితీ నిబద్ధతతో ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇప్పటికీ ప్రజలు ఆ గౌరవం ఇస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు ఆయన అభిమానిస్తున్నాయి. కాపులు బాల జాతిలో పుట్టాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం మర్యాద ఇచ్చి ఇప్పటికి ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన కూతురుగా ఖచ్చితంగా ఇప్పుడు రాధా గారికి ఎంత గౌరవం మర్యాద ప్రేమ ఉందో, ఇప్పుడు రంగా గారు ఎక్కడ విగ్రహాలు ఓపెనింగ్ ఈవెన్ ఎవరన్నా నాకు కొన్ని 100 సంబంధించిన రంగా గారి విగ్రహాలు పెడుతున్నప్పుడు ఎక్కువ జనసేన కార్యకర్తలు ఎక్కువ పెట్టింది రంగా గారి విగ్రహాలు ఈ 5-6 సంవత్సరాల్లో. నేను ఆ పార్టీతో అనుబంధం ఉంటాను, నాకు ఫోన్ చేస్తారు ఇలా రంగా గారి విగ్రహం పెడుతున్నాం అని. అంటే రంగా గారి కొడుకు ఆయన ఉన్న రాధా గారు ఉన్నారు కదయ్యా అంటే ఆయన వాళ్ళతో డైరెక్ట్ పరిచయాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలవండి, ఎట్లాగూ మేము వస్తాం, వాళ్ళు ముఖ్య అతిథి వాళ్ళని పిలుచుకొని మేము వస్తాంలే అని చెప్పేవాళ్ళు. అంటే ఆ రంగా గారి మీద మాకున్న అభిమానం అట్లాంటి. అది ఖచ్చితంగా రేపు వాళ్ళ అమ్మాయి కొంచెం అంటే వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాల్ని, ఆ పేరుని నిలబెట్టడానికి. ఆశయాలే కాదు రాము గారు, మీరు ఒకసారి చూస్తే ఆవిడ్ని నేను ఇంతకు ముందు పెద్దగా చూడలేదు ఆవిడ్ని. ఇప్పుడు వీడియో చూస్తే రంగా గారి లాగా అచ్చుకుద్దినట్టు ఉన్నారండి ఆమె. రంగా గారి పోలికలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఆవిడకి. అదే అదృష్టం కదా, తండ్రి పోలికలు రావటం అదృష్టం కదా. అండ్ మోర్ ఓవర్ నాకు అమ్మాయి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళతో పరిచయం కూడా లేదు అమ్మాయి వాళ్ళతో. మా అమ్మాయిది ఇన్సిడెంట్ జరిగితే ఆమె ఫోన్ చేసి నన్ను పరామర్శించారు. అది మనం ప్రజా జీవితంలోనూ సేవా కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు, రాజకీయాల్లో ఉంటున్నప్పుడు కావాల్సిన మొదటి క్వాలిఫికేషన్ అదే. ఎదుటి మనుషుల్ని కనీసం ఖర్చు లేని పని, ఎదుటి మనుషులతో కనీసం మాట్లాడటం, ఎట్లా ఉన్నారు, ఈ బాగున్నారని మాట్లాడటం, అది కనీస సంస్కారం మనుషులకి. అది ఉండాలి. అది అమ్మాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, కనబడుతుంది కదా మనకు. అది సార్ ఇప్పుడు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో?
3 పార్టీలు. ఒకటి ఒకటి రాజకీయ పార్టీలు అలా ఎప్పుడు వాళ్ళ స్వార్థానికి రంగా గారి పేరును వాడుకోవటానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎట్లాగూ వాళ్ళని వాడుకోవాలని చూస్తారండి. అదేం ప్రేమ, వాళ్ళకి ప్రేమ ఉండదు. ప్రేమ జనానికి ఉంది, రాజకీయ నాయకులకు ఉండదండి. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు ఎప్పుడు ప్రేమ ఉండదండి. వాళ్ళు రంగా గారి పేరుని, వంగవీటి రంగా గారి పేరుని ఎలా వాడుకుందాం అని చూస్తారు. పార్టీ వాళ్ళు అంటలేదు, కాపు సామాజిక వర్గం ఓన్ చేస్తున్నారు. అదేనండి చెప్తుంది. ఇప్పుడు రంగా, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉన్నారు, నాకు తెలిసి ఆమె హస్బెండ్ నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అయి ఉంటారు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అవి అవి అది ఏదైనా అది మాకు అనవసరం. ఆ అమ్మాయి రంగా గారి కూతురు, ఓకే, వంగవీటి రంగా గారి కూతురు. వంగవీటి రంగా గారు అనే వ్యక్తి ఆయన బతుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేవాడు. ఈ రోజున రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగేది, అట్టడుగు పేద వర్గాలకి సమన్యాయం జరిగేది, రాజ్యాధికారం అందేది పేద కులాలకి. అది ఆయన ఆశయం తీరక ముందని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ వారసులు ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తాము, మేము ప్రజా జీవితంలో ఉంటామని చెప్పని వాళ్ళు బయటకు వస్తే ఖచ్చితంగా రంగా గారి పిల్లలుగా వాళ్ళని ఎప్పుడూ ఆదరిస్తాం. ఇప్పుడు రాధా గారితో మేము అందరం అట్లాగే ఉంటున్నాం కదా. అవును, బెజవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారట. సో ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మరి మీ ఆలోచన. నేను అసలు రాజకీయ పార్టీలకు సంబంధించిన పేరైతే నేను చెప్పలేనండి, చెప్పకూడదు కూడా, చెప్పకూడదు. ఆమె కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఆమె కూడా టక్కున ఏదో రాజకీయ పార్టీలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళేం పోయిందండి, రంగా గారి పేరుని వాడుకుందాం ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు స్వాగతిస్తారు కాదు. ముందు ఆమె కొంచెం ప్రజా జీవితంలో ఉంటే కొంచెం సేవా కార్యక్రమాలు, రంగా గారి పేరుతో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రాధారంగా మిత్ర మండలి అనే కార్యక్రమాలు ఉన్నాయి, రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుంటాయి, రంగా గారి పేరున అనేక చోట్ల పేదవాళ్ళకి భోజనాల కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇప్పటికీ నిరంతరం జరుగుతుంటాయి ప్రతి చోట కూడా. అంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో సార్ ఒక వీడియో కూడా ఆవిడ మాట్లాడారు మీడియా తోటి. ఆవిడ ఏం చెప్తున్నారంటే, రాధారంగా మిత్ర మండలిలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానంటారు ఆవిడ. అదేలేండి, ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషన్స్ అండి. ఆర్గనైజేషన్స్ ని ఇప్పుడు వాటిని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే వ్యవస్థ లేదు అక్కడ విజయవాడలో. ఓకే, వాళ్ళు ఆయన మీద ఉన్న, రంగా గారి మీద ఉన్న ప్రేమ, అపారమైన ప్రేమ, నిస్వార్థంగా ఉండే ప్రేమతో వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేయటం, కోఆర్డినేట్ చేసుకోవటం, జాతకం ముందుకు తీసుకెళ్తాం అనే విధానం అసలు లేదు. రంగా గారి ఫ్యామిలీ తరపు నుంచి కూడా అది జాగ్రత్త ఫాలోఅప్ చేసుకుంటున్నట్టుగా నాకు పెద్దగా అనిపించట్లా. ఎవరికో స్వచ్ఛందంగా చేసుకుంటున్న కార్యక్రమాలు అవన్నీ. అలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం కోఆర్డినేట్ చేసి ఒక పద్ధతిలో అనుసంధానం చేయడం అనేది చాలా అవసరం. నేనంటుంది అదే, ఆమె ప్రస్తుతం రాజకీయాలు ఇలాంటి వాటిలోకి వెళ్ళటం కంటే కూడా కొన్ని సేవా కార్యక్రమాలు, వాళ్ళ నాన్నగారి పేరున కొన్ని ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం, ఎవరన్నా రంగా గారి పేరుతో చేసే కార్యక్రమాలు పిలిస్తే ఆమె కూడా పాల్గొనటం వాటిల్లో, అలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆమె వ్యక్తిగతంగా ఒక బలం ఏర్పడుతుంది మనిషికి. ఒక వ్యక్తిగతంగా బలం లేదు. రంగా గారి తండ్రి వాళ్ళ అమ్మాయిగా తక్కువ ఏదో పార్టీలోకి వెళ్తాం కంటే కూడా ఏముందండి, ఆ రోజు గౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత ఏముంటది? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో రాధా గారిని టీడీపీ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు. టీడీపీ పార్టీ క్యాంపెయిన్ చేసి పెట్టాడు, ఆయన కూటమి క్యాంపెయిన్ కూడా చేసి పెట్టాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, ఇంతవరకు మళ్ళీ ఆయన సర్వీస్ ఎక్కడ వాడుకున్న సందర్భం లేదు కదా. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయి. వాళ్ళు తర్వాత ఎవరైనా పదవి ఇస్తే ఇచ్చారు, తర్వాత ఇస్తారేమో మనకు తెలియదు. అవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అయిపోట్లా. అందుకని నేనేమంటానంటే, తొందరపడి ఏదైనా పార్టీల్లోకి వెళ్లే బదులు ముందు కొంత ప్రజా జీవితంలో వాళ్ళ నాన్నగారు అలాగా ఒక ప్రజా జీవితంలో ఉండి కొంచెం సేవా కార్యక్రమాలు వాటిలో పాల్గొంటుంటే ఆటోమేటిక్ గా దారి అదే ఏర్పడుతుంది. అంటే రాధా గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తారన్నది చాలా పెద్ద ప్రశ్న. ఆ రిస్క్ తీసుకుంటారో తీసుకోరో, లేకపోతే బ్రదర్ తోటే పోటీకి ఉండే పరిస్థితి ఉండదు, అటు పార్టీ ఇటు పార్టీ. సో జనసేన వైపు అడుగులు వేస్తున్నారు, ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నారని కూడా వచ్చిన టాకు. మరొక వైపు ఎన్నికల ముందు మనం చూసాం సార్, ముద్రగడ పద్మనాభం గారు ఏంటి వారసురాళ్ళు వస్తున్నారేంటి ఈ సామాజిక వర్గం నుంచి, ఆమె కూడా ఆ రకంగానే రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం. అంటే వారసులు వస్తున్నారు అని చెప్పని మనం ఆ మాట అంటానికి లేదు సార్. ఎందుకు లేదంటే, ఇప్పుడు రంగా గారు చనిపోయింది ఎప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ అమ్మాయి ఈ రోజున ఎప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళ అబ్బాయి రాధా గారు ఉన్నారంటే ఒకసారి ఎమ్మెల్యే ఏదో చేశారు. ఆయన ఎప్పుడు పదవులు కావాలనో లేకపోతే విజయవాడ రాజకీయాలు ప్రభావితం చెయ్యాలనో
సెటిల్మెంట్లు చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించాలి, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ ధోరణి లేదుగా వాళ్ళ దగ్గర. అవును. అలాంటి పనులు చేస్తే ఏంద్రా బాబు వాళ్ళు పెద్దల పేర్లు చెప్పుకునేది. వారసురాళ్ళు నేను అనేది ముద్రగడ గారి అమ్మాయి తప్పే ఉంది, అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో మన భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇంట్లో అబ్బాయి కొడుకైనా కూతురైనా ఒకటి ఏం చెప్తున్నారు, అవును అందరికి సమాన హక్కులు అని చెప్తున్నారు కదా. అది అన్నే ఉందండి. అది రంగా గారి కుమార్తెగా ఎప్పుడు ఆమెకు గౌరవ మర్యాద ఉంది. ఇప్పుడు పద్మనాభం గారు ఉన్నారు, ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగుంటుంది పద్మనాభం గారికి, బయటికి రాలేకపోతున్నారు ఇంట్లో నుంచి. ఏం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు బయటకు వచ్చి సమాజంలో కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పే ఉంది. అవును. వాళ్ళ తండ్రి పేరు అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తేనో అవినీతి సంపాదిస్తే మనం తప్పట్టాలి, కానీ వాళ్ళ ఫాదర్ లెగసీని ఆ గౌరవాన్ని కాపాడటానికి ముందు తీసుకెళ్తామని దాన్ని మనం తప్పట్టానికి ఏం లేదు. అట్లాగే మేము ఎప్పుడు కూడా రంగా గారిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అభిమానిస్తున్నామో ఆయన బిడ్డలుగా వాళ్ళ కొడుకుని కూతుర్ని వాళ్ళు మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర మేమేం కోరుకోం కూడా. ఈ కాపు సామాజిక వర్గంగా ఆయన మా జాతిలో పుట్టాడు కాబట్టి మేము ఎప్పుడు ఆయన మీద ఉన్న గౌరవం, ఏ ప్రేమ అయితే గౌరవం చూపించామో, నిస్వార్థంగా చూపించామో అదే వాళ్ళ బిడ్డల మీద ఎప్పుడు చూపిస్తాం, వాళ్ళ బిడ్డలకు అండగా ఉంటాము. నేను ఆమెను కోరుకుంటుంది ఒకటే, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం ఏ పార్టీకి ఆ పార్టీ పిలుస్తుంటారు. ఆమె కొంతకాలం ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాల్లో ఉండి వాళ్ళ నాన్నగారి పేరుని గౌరవాన్ని పెంచుకుంటూ ఆయన పేరుతో ఒక ఇద్దరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతకాలం ప్రజల్లో ఉంటుంటే ఆటోమేటిక్ గా రాజకీయ పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి ఉన్న